దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు. ఈ రోజు మనము వినబోయే కథ హోషేయ మరియు గోమెరు. హోషేయ ఒక భక్తిమంతుడైన ప్రవక్త, దేవుని మాటలు ఇశ్రాయేలు ప్రజలకు అందించే వ్యక్తి. ఒకరోజు దేవుడు హోషేయను దర్శించి ఒక అద్భుతమైన మరియు క్లిష్టమైన బాధ్యతను అప్పగించాడు. నీవు గోమెరు అనే ఒక స్త్రీని భార్యగా చేసుకోవాలి. ఆమె నమ్మకమైన భార్య కాకపోవచ్చు, కాని నీవు ఆమెను ప్రేమించాలి. నీవు నన్ను ప్రేమించినట్టు ఆమెను ప్రేమించాలి అని దేవుడు హోషేయతో చెప్పెను. హోషేయ దేవుని మాటలకు లోబడియున్నాడు. గోమెరు అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. ఆమెతో హోషేయ యథార్థ ప్రేమతో వ్యవహరించేవాడు. వారిద్దరూ వివాహ బంధంతో జీవితం ప్రారంభించారు. కొంతకాలం సంతోషంగా ఉన్నప్పటికీ గోమెరు హోషేయ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. హోషేయ మరియు గోమెరులకు పిల్లలు పుట్టారు. కాని గోమెరు మనసు ఇంకా నిలకడగా లేదు. ఆమె తన గత జీవితం, ప్రపంచపు ఆకర్షణల వైపు తిరిగి వెళ్లాలని భావించింది. ఒక రాత్రి హోషేయ ఇంటికి వచ్చినప్పుడు గోమెరు ఇంట్లో లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది అని అతని మనసు కలవరపడింది. మొదట ఆమె తిరిగి వస్తుందని భావించాడు. కాని రోజులు గడుస్తూనే ఉన్నాయి. హోషేయ తన భార్యను వెతుకుతూ ఊరంతా తిరిగాడు, కాని ఎటువంటి ఫలితం లేదు. కొంతకాలం వెతికిన తర్వాత హోషేయ మళ్లీ గోమెరు జాడ తెలుసుకున్నాడు. ఆమె ఒక దాసిగా అమ్మబడింది. ఆమె తన తప్పులను గుర్తించి బాధతో ఉండేది. గోమెరును మళ్లీ పొందడం కోసం హోషేయ వెండి నాణేలు తీసుకుని ఆమెను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆమె నా భార్య, ఈ వెల మొత్తం చెల్లించి నేను ఆమెను విముక్తి చేస్తాను అని హోషేయ అంటాడు. ఆమెను తీసుకునేందుకు అతను ముందుకు వచ్చినప్పుడు గోమెరు తలదించుకుంది. ఆమె కన్నీళ్లతో, నేను నీ ప్రేమకు అర్హురాలిని కాదు అని హోషేయతో చెప్పింది. నీకు విలువను నిర్ణయించేది నీవు కాదు గోమెరు. దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తాడో నేను కూడా నిన్ను అంతే ప్రేమిస్తాను అని హోషేయ అన్నాడు. ఈ కథ కేవలం హోషేయ మరియు గోమెరు మధ్య బంధానికి సంబంధించినది కాదు. ఇది దేవుని మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండే ప్రేమకు ప్రతీక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వదిలి ఇతర దేవుళ్లను ఆరాధించినప్పటికీ దేవుడు వారిని తిరిగి తన వైపు తిప్పుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. హోషేయ ప్రేమ, సహనం, క్షమాపణ ద్వారా దేవుని అపరిమితమైన ప్రేమను ప్రతిబింబించాడు. మనం ఎంత తప్పిపోయినా దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఆయన వైపు తిరిగి వచ్చేంత వరకు ఆయన మన కోసం ఎదురు చూస్తాడు. దేవుని ప్రేమ మానవ ప్రేమ కంటే గొప్పది. అది శాశ్వతమైనది, తిరస్కరించలేనిది, అపరిమితమైనది.